ఈ పండుగకి తెలుగులో 5 సినిమాలు రిలీజ్ అయ్యి అందులో 2 పెద్ద సినిమాలు 3 చిన్న సినిమాలు. అయితే వీటిలో ఫ్యామిలీతో కలిసి చూసే వర్త్ వచ్చి బొమ్మ ఏది? ఈ పండుగకి విన్నర్ ఎవరు? ఈ వీడియోలో చూద్దాం. చూసి చెక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, చాకచక్యంగా వ్యవహరించండి. ధన్యవాదాలు. నెంబర్ 1, నారీ నారీ నడుము మురారి. ఎస్, నారీ నారీ నడుము మురారి ఇస్ ది సంక్రాంతి విన్నర్. కామెడీలోను కాన్సెప్ట్ లోను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. మనల్ని కడుపుబ్బా నవ్వించడమే టార్గెట్ గా పెట్టుకురు. ఎగ్జాక్ట్ గా గదే చేశారు. సెకండ్ వన్ ఇస్ ది రాజాసాబ్. ఈ సమాజం యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నా ఒపీనియన్ లో రాజాసాబే సెకండ్. చాలా ఏళ్ళ తర్వాత వింటేజ్ ప్రభాస్ స్క్రీన్ మీద చూసా, చాలా నవ్వుకున్నా. ఆయన టైమింగ్ స్క్రీన్ ప్రెసెన్స్ తో మైండ్ తోపించిండు. ఆ బొక్కలో కమర్షియల్ యాంగిల్ ఒక్కటి పక్కన పెడితే మిగిలిన బొమ్మ మాస్టర్ పీస్ నా దృష్టిలో. అండ్ థర్డ్ వన్ ఇస్ మనశంకర వరప్రసాద్ గారు. ఫ్యామిలీ ఆడియన్స్ సంఖ్యలు గుద్దేసుకుంటున్నారు కానీ నాకైతే కొంచెం బాగా అనిపించింది. ఎస్పెషల్లీ అనిల్ రాయపూడి క్రింజ్ తగ్గించాడు. సినిమా మొత్తం లైట్ హార్టెడ్ గా అలా సాగిపోద్ది. ఎక్కడ కూడా హై మూమెంట్స్ లేవు, లో మూమెంట్స్ లేవు, క్లీన్ గా అలా వెళ్ళిపోయింది. అండ్ ఫోర్త్ వన్ ఇస్ భర్త మహాజీలకు విజ్ఞప్తి. రవితేజ బ్యాక్ టు బ్యాక్ రాడ్ల తర్వాత ఆ క్రింజ్ మాస్ కమర్షియల్ యాంగిల్ పక్కన పెట్టి మరి ఈ సినిమా తీసిండు. ఏదో అలా సాఫీగా అలా సాగిపోయింది అంతే ఇది. అండ్ ఫిఫ్త్ వన్ ఇస్ అనగనగా ఒక రాజు. ఈ సినిమా మీద నాకు మస్తు ఎక్స్పెక్టేషన్స్ ఉండే కానీ అన్ని కప్పెట్టేశారు. సినిమా బాగాలేదు అని నేను చెప్పట్లా, బాగుంది కానీ ఇంకొంచెం బాగుంటే బాగుండేదని నేను చెప్తున్నా. మీ ఒపీనియన్ లో సంక్రాంతి విన్నర్ ఎవరో కామెంట్ చేయండి.